ఫ్రైడే నైట్ మా కాలనీలో ఉన్న ఆంటీ చూసి నాకు ఇన్ఫామ్ చేశారు. డాగ్ చాలా ఘోరంగా ఏడుస్తుందని చెప్పారు. వెంటనే వెళ్ళి చూశాను. చూస్తే ఏమో ముసలి డాగ్ అస్సలు లేవడానికి రావట్లేదు. ఒక అబ్బాయి పొదల నుంచి బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేశాడు నాకు. బయటికి తీసుకొచ్చాము, వాటర్ ఇచ్చాము, తాగలేదు డాగ్, మట్టి తింటుంది. అయితే పెడిగ్రీ ఇంకా బిస్కెట్స్ ఇచ్చాము, తిన్నది కానీ వామిటింగ్ చేసుకుంది. తినిన తర్వాత చాలా ఘోరంగా ఏడ్చిందనమాట. మాకు అర్థం కాలేదు, చచ్చిపోతుందని అప్పుడే అనుకున్నాం మేము. మార్నింగ్ కల్లా బతుకుతుందని కూడా హోప్ లేకుండే. చాలా మందికి కాల్ చేసాం కానీ నైట్ అప్పుడు రెస్క్యూ అనేది చేయలేమని చెప్పారు. లక్కీగా ఎన్జిఓ నాకు తీసుకొని రమ్మని చెప్పారు మార్నింగ్. థ్యాంక్స్ టు ఎన్జిఓ. అండ్ క్రాంతి గారు ఫీడర్ గ్రూప్లో ఉంటారు. అతను నాకు డాగ్ని ఎన్జిఓకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేశారనమాట. ఎన్జిఓకి తీసుకెళ్ళగానే డాక్టర్ వెంటనే టెస్టులు చేసి చూసి చెప్పారు డాగ్ కండిషన్ బాగాలేదు. హార్ట్ బీట్ అనేది చాలా స్లో ఉంది అండ్ స్పాండిలైట్స్ ఉందని చెప్పారు. ఐస్లోని మెర్మరైట్స్ ఉంది, ప్లస్ బ్లడ్ అస్సలు బాగాలేదు. ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా బతకడం కష్టం అని చెప్పారు. వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తామన్నారు. డాగ్ కోసం ప్రే చేయండి, తొందరగా రికవర్ అవ్వాలి అని చెప్పి. ఇలాంటి పరిస్థితి ఏ డాగ్కి రావద్దు.